ఇక్కడ నేను ఒక పద్యం చదువుతాను. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన పద్యం, ఇది నా సొంత పద్యం కాదు. శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో చెప్పాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి భావం అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారమెరుంగలేక చెడబారినదైన అవస్థ దక్షులెవారలు పేక్ష చేసిరి అది వారల చేటగుగాక ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. దీని అర్థం ఏమిటంటే, ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు చెప్పిన మాట, సారపు ధర్మము విమల సత్యము, ధర్మమేమో అధర్మం వల్ల నశిస్తున్నది, సత్యమేమో అసత్యం వల్ల నశిస్తున్నది. ఈ పాపం చేస్తున్న వాళ్ళు ఎంతటి దుర్మార్గులో దాన్ని చూస్తూ మనకెందుకు లేని ఉపేక్షిస్తున్న వాళ్ళు కూడా అంతే దుర్మార్గులు అని శ్రీకృష్ణుడు ఇందులో చెబుతూ ఉన్నాడు. ఐ షల్ రిపీట్ దిస్. సత్యాన్ని ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులే. వాళ్ళు చేస్తుంటే మనకెందుకు లేని చూస్తూ ఉపేక్షిస్తున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులరిస్ట్, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, వీళ్ళు కూడా దుర్మార్గులే. ఎందుకంటే చూసి నువ్వు ఓర్చుకుంటున్నావు. మిత్రులారా, ఇప్పటికైనా సరే దయచేసి మీరు మీ ప్రతిస్పందనను తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారా నేను ఇస్తున్నటువంటి మెసేజ్ ఒక తెలుగు వాళ్ళకు మాత్రమే కాదు. దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫర్ ఆల్